చమురు నిక్షేపాల వెలికితీత కోనసీమకు గుండెకోతనే మిగుల్చుతోంది. కోనసీమ పరిధిలోని 1255 ఎకరాల్లో కొనసాగుతున్న ఈ ప్రక్రియ చాప కింద నీరులా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. పైప్లైన్లు ఎప్పుడు ఏ విధ్వంసానికి కారణమవుతాయోనన్న భయంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. చమురు నిక్షేపాల కోసం జరుపుతున్న తవ్వకాల వల్ల ఆ భూముల్లో దిగుబడి గణనీయంగా పడిపోతోంది. గోదావరి పరవళ్లతో పచ్చదనానికి నెలవుగా ఉండే కోనసీమ పాలిట చమురు నిక్షేపాల వెలికితీత శాపంగా మారింది. కోనసీమ వ్యాప్తంగా ఆన్షోర్, ఆఫ్షోర్లో దశాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పొలాలు, గ్రామాలు, ఇళ్ల మధ్య నుంచి చమురు పైపులైన్లు ఉండడంతో ఎప్పుడు ఏ విస్ఫోటనం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. 2014లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన భారీ పేలుడు తర్వాత కొద్ది రోజుల పాటు హడావిడి చేసిన చమురు సంస్థలు మళ్లీ ఎప్పట్లానే నిర్వహణను గాలి కుదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఇరుసుమండలో చోటు చేసుకున్న బ్లోఅవుట్ జనావాసాలకు సమీపంలో జరిగితే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఈ ప్రాంత ప్రజల్లో నెలకొంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఆన్షోర్, ఆఫ్షోర్లో 217 ప్రాంతాల్లో చమురు వెలికితీస్తున్నారు. బ్లోఅవుట్ వంటి అంశాలు చాలా చిన్నవని, నిక్షేపాల వెలికితీతతో భూమి పొరల్లో భారీ విధ్వంసం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిగ్ పేరిట కిలోమీటర్ల మేర తవ్వి తిరిగి పూడ్చకుండా వదిలేయడం అత్యంత ప్రమాదకరమని చెప్తున్నారు. నిక్షేపాల వెలికితీతకు గుర్తించిన భూముల్ని రైతుల నుంచి 3 నుంచి 5 ఏళ్లకు లీజు ప్రాతిపదికన తీసుకుంటారు. ఏడాదికి 2 పంటలకొచ్చే దిగుబడిని అంచనా వేసి ఎకరాకు 80,000 నుంచి 85,000, బీడు భూములకు 26,500 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. తవ్వకాల ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి అప్పగిస్తున్నారు. తవ్వకాలు చేసిన ప్రాంతంలో గోతుల్ని పూర్తిగా పూడ్చి ఇవ్వాల్సి ఉన్నా అది ఖరీదైన వ్యవహారం కావడంతో ఖర్చుల కింద 60,000 నుంచి 70,000 ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. చమురు నిక్షేపాల వెలికితీత అనంతరం జిల్లాలో 61 బావుల్ని పూడ్చారు. వాటిలో అమలాపురం డివిజన్లో 43, కొత్తపేటలో 12, రామచంద్రాపురంలో 6 ఉన్నాయి. తవ్వకాల అనంతరం భూముల్ని తిరిగి రైతులకు అప్పగించాక వాటిలో దిగుబడి గణనీయంగా పడిపోతోంది. కొత్తపేట మండలం వాడపాలెంలో 3.40 ఎకరాల్ని లీజుకు తీసుకుని చమురు కోసం తవ్వకాల అనంతరం రైతులకు తిరిగి అప్పగించారు. తర్వాత ఆ రైతు సాగు ప్రారంభిస్తే తొలినాళ్లలో ఎకరాకు కేవలం 10 బస్తాల దిగుబడే వచ్చింది. ప్రస్తుతం 22 బస్తాల దాకా వస్తోంది. అదే ఆ చుట్టుపక్కల రైతులకు ఎకరాకు 35 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. దీన్ని బట్టి తవ్వకాల తర్వాత సాగు ఏ మేర పడిపోతోందో అర్థమవుతోంది. అదే కొబ్బరి చెట్ల విషయం గమనిస్తే సాధారణంగా చెట్టుకు 100 కాయలొచ్చేవని, చమురు తవ్వకాల అనంతరం 70 కాయలకు తగ్గినట్లు ఉద్యాన శాఖ అధికారి నిర్ధారించారు. కాయ పరిమాణం కూడా తగ్గినట్లు తేల్చారు.